దేవుని సొమ్ము దేనికోసం ఖర్చు చెయ్యాలి? దేవుని సొమ్మును ప్రజల అవసరాలను తీర్చడానికి ఖర్చు చెయ్యవచ్చా లేదా అన్న చర్చ తిరుపతి నగరంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతోంది. దేవుని సొమ్ము ప్రజల అవసరాలకు ఖర్చు చెయ్యకూడదని గత అనేక ఏళ్లుగా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుపతి అభివృద్ధికి తన బడ్జెట్లో 1% నిధులు కేటాయించటం, తిరుపతి నగరంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు టీటీడీ బాధ్యత తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కోర్టులో వ్యాజ్యాలు నడుపుతోంది. ఇదే అంశంపై తెలంగాణకు చెందిన ఓ కేసులో మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్, మరో న్యాయమూర్తి ఎస్ రవీంద్ర భట్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు గతంలో చేశారు. 1863 దేవాదాయ చట్టాన్ని ఉదహరిస్తూ ఆలయాలకు వచ్చే నిధులు ప్రజల నుంచే కాబట్టి అవి తిరిగి ప్రజలకే వెచ్చించాలన్నారు. సమాజం యొక్క పెద్ద అవసరాలను ప్రభుత్వమే కాకుండా ఆదాయం ఉన్న ఆలయాలు, మత సంస్థలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఢిల్లీలోని విద్యా సంస్థ గురించి, కళాశాలలు, వైద్య సంస్థల గురించి న్యాయమూర్తులు ప్రస్తావించారు. దేశంలో 9 లక్షల ఆలయాలు ఉండగా ప్రభుత్వ నియంత్రణలో 4 లక్షలు ఉన్నాయని, సామాజిక అవసరాలు తీర్చడం ఆలయాల బాధ్యతగా ఉండాలని చెప్పారు. శుచి శుభ్రతకు బీజేపీ అడ్డు. ఇంటికొచ్చే ఎవరినైనా కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రమ్మనడం ఆనవాయితీ. అలాంటిది తిరుపతి మీదుగా తిరుమలకు వెళ్లాల్సిన భక్తులకు అత్యంత శుభ్రంగా, పవిత్రంగా తిరుపతిని ఉంచడానికి టీటీడీ తన నిధులను పారిశుద్ధ్య నిర్వహణకు కేటాయింపులు చేస్తే బీజేపీ అడ్డుపుల వేసింది. తిరుపతి నగరాభివృద్ధికి 1% నిధులను మున్సిపాలిటీకి కేటాయిస్తూ టీటీడీ పాలక మండలి చేసిన తీర్మానంపై బీజేపీ వ్యతిరేకిస్తూ అడ్డగోలు వాదనలు చేసింది. విశ్వ హిందూ పరిషత్ ఏపీలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసి టీటీడీ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది. తిరుపతి నగరానికి రోజుకు కనీసంగా 1,00,000 మంది భక్తులు వస్తుంటారు. గతేడాది పెరటాసి మాసం సందర్భంగా 5 లక్షల మంది తిరుమలకు వచ్చారు. వీరంతా తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకోవలసిందే. ఇంతమంది భక్తుల విసర్జకాలు, వ్యర్థాలను నిర్వహించడానికి తమ శక్తి సరిపోవడం లేదని టీటీడీ కూడా బాధ్యత తీసుకోవాలని స్థానిక మున్సిపాలిటీ టీటీడీని కోరింది. దీనికి సానుకూలంగా టీటీడీ స్పందించి భక్తులు తిరుగాడే ప్రాంతాల పారిశుద్ధ్య పనుల బాధ్యతను తానే తీసుకుని టెండర్లను పిలిచింది. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ భక్తుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకెక్కింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పనులు ఆగాయి. ఈ చర్యతో దేవుని సొమ్ము ప్రజల కొరకు ఖర్చు చేయడం సమంజసమా కాదా అన్న చర్చ ప్రారంభమైంది. 1987లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చొరవతో టీటీడీ చట్టాన్ని పటిష్టం చేశారు. మిరాసి వ్యవస్థను, అనగా స్వామివారి ఆదాయంలో వాటాను పొందే బాపతును రద్దు చేస్తూ టీటీడీ నిధులు విద్య, వైద్యం, పారిశుద్ధ్యం తదితరాలతో భక్తులు, యాత్రికుల అవసరాలు తీర్చే విధంగా చట్టంలో పలు అర్థవంతమైన మార్పులు చేశారు. 1986లో జస్టిస్ చల్లా కొండయ్య సిఫార్సుల మేరకు ఈ చట్టం రూపొందించబడింది. టీటీడీ చట్టంలోని 4వ ప్రకరణం 7వ అంశంలో 6A సబ్ క్లాజ్ 4లో నిధులను పారిశుద్ధ్యం, విద్య, వైద్యం లాంటి పనులకు వెచ్చించవచ్చని స్పష్టంగా పేర్కొనబడింది. దళితుల ఉపాధికి గండి. తిరుపతిలో పారిశుద్ధ్య పనులను అడ్డుకోవడం ద్వారా బీజేపీ దళితులు, గిరిజనులు, మహిళల ఉపాధికి గండి కొట్టింది. టీటీడీ పారిశుద్ధ్య పనులు చేపట్టడం ద్వారా మరో 1,600 కుటుంబాలకు ఉపాధి ఏర్పడేది. 1,600 మంది కార్మికులకు పని కల్పించడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ఈ వర్గాలకు బీజేపీ ద్రోహం తలపెట్టింది. టీటీడీ నిధుల ఖర్చు విషయంలో బీజేపీ, దాని అనుయాయ సంస్థలు మొదటి నుంచి యాగీ చేయడం ఆనవాయితీగా మారింది. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మిరాసి వ్యవస్థను రద్దు చేస్తూ 1987లో చేసిన ఈ చట్టాన్ని బీజేపీ వ్యతిరేకించింది. టీటీడీ ఆదాయంలో కొంత భాగాన్ని మిరాసీలకు చెల్లించాల్సిందేనని, సాంప్రదాయకంగా వస్తున్న మిరాసి వ్యవస్థను రద్దు చేయడానికి ఎన్టీఆర్ ప్రభుత్వానికి హక్కు లేదని బీజేపీ వాదించింది. మిరాసీలకు అండగా బీజేపీ నిలబడింది. 1988వ సంవత్సరంలో తిరుపతి భూగర్భ డ్రైనేజీ పనులకు 25 కోట్లు అవసరమని టీటీడీ సమకూర్చాలని తిరుపతి మున్సిపాలిటీ అభ్యర్థించింది. టీటీడీ సానుకూలంగా స్పందించి 25 కోట్లు కేటాయిస్తూ తీర్మానించింది. బీజేపీ, వీహెచ్పీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కాయి.
25 కోట్లు కాస్త 100 కోట్లు ఖర్చయ్యేంత కాలం కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపి చివరకు విహెచ్పి ఓడిపోయింది. టీటీడీ గెలిచింది. నాడు నిర్మించిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణం నేటికి తిరుపతికి తోడ్పడుతోంది. ఆఖరుకు బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ సిటీ జాబితాలో తిరుపతి స్థానం సంపాదించింది. తిరుపతి ప్రజలకు బీజేపీ వ్యతిరేకం. తిరుపతి నగరానికి సమీపంలో కరకంబాడి వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని టీటీడీ తీర్మానించగా నాటి ఈవో ఐవైఆర్ కృష్ణారావు ద్వారా బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్లు కోర్టుకెక్కి అడ్డుకున్నాయి. ఏళ్ల తరబడి వ్యాజ్యాలు నడిచి ఇప్పుడు తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలోని వడమాలపేటలో స్థలాలు కేటాయించారు. బీజేపీ పుణ్యమాని ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి టీడీపీ హయాంలో మున్సిపాలిటీ, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మాణం తలపెట్టిన గరుడ వారధి ప్రస్తుతం శ్రీనివాస సేతుని బీజేపీ అడ్డుకుని హైకోర్టు మెట్లెక్కింది. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గి తన బిల్ను ఉపసంహరించుకుంది. తిరుపతి రోడ్ల అభివృద్ధికి, ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల సౌకర్యాలు, వేతనాల పెంపునకు, విద్యా, వైద్యానికి టీటీడీ ఖర్చు చేయడాన్ని బీజేపీ అడుగడుగునా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ పోస్టుల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే హిందూ డాక్టర్లను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలని బీజేపీ నానాయాగి చేసింది. బీజేపీ 2 నాల్కల ధోరణి. 24 మందితో ఉన్న ప్రస్తుత టీటీడీ బోర్డులో బీజేపీ అనుకూలురు 9 మంది ఉన్నారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సైతం సభ్యునిగా ఉన్నారు. బీజేపీ నేతలు అమిత్ షా, నిర్మలా సీతారామన్ల సిఫార్సుతో కలిపి మొత్తం 9 మంది సభ్యులుగా ఉన్నారు. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు 1% ఖర్చు చేయడానికి, పారిశుధ్య పనుల నిర్వహణకు వీరంతా అనుకూలంగా బోర్డులో తీర్మానం వేశారు. బోర్డులో ఉన్న బీజేపీ సభ్యులు తీర్మానానికి అనుకూలం. బోర్డు బయట ఉన్న బీజేపీ వ్యతిరేకం. తిరుమల కొండపై బీజేపీ వైఖరి ఒక రకంగా, కొండ కింద బీజేపీ వైఖరి మరో రకంగా ఉండటాన్ని పలువురు విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టీటీడీ నిధుల వినియోగంపై తిరుపతికి వచ్చి మరీ నిరసన తెలిపారు. బోర్డులోని బీజేపీ సభ్యులు ఆమోదం తెలిపినా మీరెందుకు వ్యతిరేకిస్తున్నారన్న దానిపై ఆమె నోరు మెదపలేదు. సమరసత ఫౌండేషన్ పేరిట బీజేపీ దందా. టీటీడీలో సమరసత ఫౌండేషన్ పేరిట బీజేపీ తన దందాను సాగిస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయ నిర్మాణాలు, హిందూ ధర్మం ప్రచారం పేరిట కోట్లాది రూపాయల నిధులను ఈ ఫౌండేషన్ ఖర్చు చేస్తోంది. ఈ ఫౌండేషన్ అమరావతి కేంద్రంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఖర్చు చేస్తోంది. ఐఏఎస్లుగా పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం బీజేపీ నాయకులుగా చలామణి అవుతున్న ఐవైఆర్ కృష్ణారావు, దాసరి శ్రీనివాసులు వంటి వారు విహెచ్పి, ఆర్ఎస్ఎస్లలో చురుగ్గా పనిచేస్తూ రిటైర్ అయిన అధికారులు ఈ ఫౌండేషన్లో ఉన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు వీరికి టీటీడీ సమర్పించుకుంది. ప్రస్తుత ఈవో ధర్మారెడ్డిని విహెచ్పి నేతలు ఇటీవల విహెచ్పి సమావేశాలకు పిలిచి మరీ సన్మానించారు. ధర్మారెడ్డి సేవలను ప్రశంసించారు. టీటీడీ నిధులు ఆలయ నిర్మాణాలకు, హిందూ ధర్మ ప్రచారానికి మాత్రమే ఖర్చు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పిలు అదే పనిగా మాట్లాడుతున్నాయి. టీటీడీ తాను నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి ప్రజోపయోగ పనుల నుంచి వెనక్కు మళ్లడం చారిత్రక తప్పిదమవుతుంది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, భక్తులకు మేలు జరిగే వ్యవహారాలలో వెనక్కు తగ్గకుండా అమలు జరపాల్సిన అవసరముంది. కందారపు మురళి, గౌరవాధ్యక్షులు, టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాలు, తిరుపతి.